35వ పేజీ ఒక మాట మనం చదువుకుందాం. 27వ వచనం, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 27వ వచనం. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిన. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనమందరము చదువుకున్నాం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము కొత్త నిబంధనలో 106వ పేజీ 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. దేవుడి మాటలు మనందరి కొరకై దీవించునుగాక. ఈ సాయంకాలం మరి వరాలు మరి బర్త్డే సందర్భంగా మనకి కూడిక ఏర్పాటు చేయబడింది. పైగా మనకి ప్రతి ఆదివారము సువార్త కూడిక కలిగి ఉంది. ఈ రెండు కలిపి మనం ఇలాగున ఈ సాయంకాలం ఈ కూడిక మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఇక్కడ మరి వరాలను దేవుడు ప్రేమించాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇక్కడ మనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నది. ఒక స్త్రీ ఉన్నది, ఆమె పేరు రాయబడలేదు. ఆమె పేరు లేదు, కానీ ఈమెకు 12 సంవత్సరాలుగా ఒక వ్యాధి ఉన్నది. అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, డబ్బులు ఖర్చు పెట్టింది, బంధువుల దగ్గరికి వెళ్ళింది, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళింది, తనకు తెలిసిన వారందరి దగ్గరికి వెళ్ళింది. నిరాశపడింది, ఏం చేయాలో అర్థం కాల. ఆఖరికి తాను కూడా విసిగిపోయింది. తాను కూడా మరి సాతాను కూడా వచ్చి అంది ఉంటుంది, అమ్మా ఇంకెందుకు నువ్వు బ్రతకటం. సాతాను ఏం చెబుతాడు, ఒకసారి మనం నిరాశలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు చెవిలో వచ్చి చెప్తా ఉంటాడు, ఏమని, నువ్వు జావరాదు, ఇంకెందుకు అందరిని ఇబ్బంది పెడతావు అని వాడు జోరీగలాగా ఆలోచన చెప్తా ఉంటాడు. కాబట్టి సమస్యలకు మనము ప్రియులారా మరి బలహీనం కాకూడదు. సమస్య వచ్చిందని మనము కృంగిపోలేదు. కానీ ఈమెకు ఒక ఆశ కలిగింది. ఆ దినాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు. అనేక పట్టణాలు, అనేక ప్రాంతాలు, అనేక గ్రామాలలో ఆయన పరిచయం చేస్తున్నాడు. ప్రభువు కూడా ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా ఆమె విన్నది. విని ఆయన దగ్గరికి వెళితే నేను బాగుపడతాను అనుకున్నది. ఎవరైనా యేసు. అందుకని ఇక్కడ మనం చూసాం, ఆమె యేసును గూర్చి విని. ఎవరిని గూర్చి విందంట? దినాల్లో మనం చాలా మందిని గూర్చి వింటాం. అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, అక్కడ అది జరుగుతూ ఉంది, ఇక్కడ ఇది జరుగుతూ ఉంది. ఉదయం లేచింది కానించి మనం చాలా వింటూ ఉంటాం. ఏం వింటాం సహజంగా? ఇప్పుడు ప్రస్తుతాలు అందరూ ఏం వింటున్నారు? ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి, ఎవరు గెలుస్తారని. ఎక్కడ బజారులో కూర్చున్నా, ఎక్కడ బల్లల మీద కూర్చున్నా, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ మీద, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీద, కొద్ది గోపులు ఇదే. కాబట్టి ప్రియులారు, ఇక్కడ ఈమె తాను ఎంతగానో ప్రయాసపడింది, బాధలో ఉన్నది, కష్టంలో ఉన్నది. ఇక్కడ తాను ఎంతో నిరాశపడింది. అయితే అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే ప్రియులారు, ఈమె పేరు రాయబడలేదు బైబిల్లో. ఒక పేరు పెడదాం. ఏం పేరు పెడదాం చెప్పండి, మీరే ఒక ఆలోచన. ఈ అక్కకి ఒక పేరు పెడదాం. వరాలమ్మకేమో వరాలని పేరు పెట్టింది వాళ్ళమ్మ. మనకు కూడా పేర్లు ఉన్నాయి. మరి బైబిల్లో దేవుడు ఎందుకో ఏం పేరు రాయాల? ఏం పేరు పెడదాం? బ్లడ్ ఉమెన్. ఏ ఉమెన్ అంటే ఏమే? రక్తస్రావమ కలిగినటువంటి స్త్రీ. తన శరీరంలో ఉన్న రక్తమంతా వెళ్ళిపోయింది. చూడండి, 4 రోజులు జ్వరాలు తగ్గితే ఎట్లయిపోతాం మనం? ఎట్లయిపోతాం? వాడిపోయిన వంకాయలాగా, ముదిరిపోయిన బెండకాయలాగా అంటారు చాలామంది. అలాగనే 12 ఏళ్లుగా ఈ స్త్రీ బ్లడ్ ఉమెన్ ఎంత బాధపడి ఉంటుంది, ఎంత నిరాశకు గుర్తయి ఉంటుంది, ఎన్ని తిప్పలబడి ఉంటుంది. తనకున్నదంతా మేసుకున్నది. ఇక తన దగ్గర నిరాశరాలైపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్య
ప్రియులారా, ఇది నాన్న చాలా మంది రోగం కుదరక, రోగం తగ్గక, నయమగాక ఎన్ని తిప్పలు పడుతున్నారండి. చూడలేదా మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. డాక్టర్లు ఏం చేస్తున్నారు? ఉన్న డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? లాగేస్తా ఉన్నారు. ప్రియులారా, చచ్చిపోయి మనము హాస్పిటల్లో ఉన్నా కూడా ఇంకా 4 రోజులు ఏం చేస్తున్నారు? మనం వెళ్ళినప్పుడల్లా ఏం ఆడేస్తూ ఉంటారు. మాయ కదులుతుంది ఇంకో 1,00,000 పట్టిరా అంటారు. డాక్టర్లు ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నారు కదా. మనకు తెలియక ఏళ్ళు కదిలిస్తున్నాడని, కన్ను కొడుతున్నాడని. ప్రియులారా, మొన్న మేము కూడా కంకిపాడులో ఒక బ్రదరు అట్లాగే ICSCలో పెట్టాడు. మేము వెళ్ళినప్పుడల్లా కళ్ళిట్ట అంటున్నాడు. 4 రోజులు ఉంచారు. సరే, రైల్వే వాళ్ళు భరించారు ఖర్చు అంతా. కాబట్టి ప్రియులారా, కాబట్టి ఈ స్త్రీ బ్లడ్ ఉమెన్, ఏం పేరేంటంట? బ్లడ్ ఉమెన్. ప్రియులారా, రక్తస్రావముతో బాధపడింది, ఎన్నో తిప్పలు పడింది, సంకటపడింది, ఇబ్బంది పడింది, శ్రమలో ఉన్నది. ఇప్పుడు ఈమెకి ఒక కబురు వచ్చింది, తీపి కబురు కదా. ఎక్కడో క్యాన్సర్కి మందిస్తున్నారంటే ఏం చేస్తాం? మహారాష్ట్రలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, కర్ణాటక పోయేసిన వాళ్ళు ఉన్నారు. మందు తిన్న వాళ్ళు ఏమైనా బ్రతికారా? క్యాన్సర్ వస్తే క్యాన్సిల్ ఏనంట. క్యాన్సర్ వస్తే ఏంటంట? క్యాన్సిల్. దాని పేరులోనే ఉంది మరణం. కాబట్టి ప్రియులారా, ఒక రోగం వచ్చిందంటే అది దేవుడు తగ్గించాలి తప్ప ఏ మనుషుని వల్ల కాదు. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీ ప్రియులారా తిప్పలు పడింది, ఇబ్బంది పడింది. అయితే ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం. ఈమె యేసుని గూర్చి విన్నది. ఎవరు ఈ యేసు? ఈ రాత్రి ప్రియులారా, ఒకవేళ నీవు యేసుని గురించి వినకపోతే ఈ రాత్రి విను. ఎవరు ఈ యేసు? ఈ యేసుని గురించి నీకేమి తెలుసు? ప్రియులారా, యేసు అంటే రక్షకుడు. మత్తయి సువార్త 1:21 ఒక మాట రాయబడింది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అనే 2 మాటలు. యేసు ఏదైనా చేయగలడు. నువ్వు నమ్మితే ఈ రాత్రి ఈ యొక్క బ్లడ్ ఉమెన్ యేసును నమ్మింది, యేసును హృదయంలో చేర్చుకున్నది, వెనకమాలుగా వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నది. వెంటనే ఏమొచ్చిందంటే ఏమకు స్వస్థత వచ్చింది. ప్రియులారా, యేసు అనేటువంటి ఒక డాక్టర్ ఉన్నాడు. లోకంలో ఉన్న డాక్టర్లు అందరికంటే వాళ్ళు ప్రస్తుతానికి కొంతమందికి ట్రీట్మెంట్ చేయగలరే కానీ శాశ్వత పరిష్కారాన్ని వాళ్ళు చూపించలేడు. జ్వరం వస్తే ఏం చేస్తారు? వాళ్ళు ఒక ఇంజెక్షన్ చేస్తారు, ఒక టాబ్లెట్ ఇస్తారు, ప్రస్తుతానికి ఏమైంది అని. కానీ ఇలాంటి వ్యాధిని ఎవరు బాగు చేయగలరు? ఏ డాక్టర్ వల్ల కాలే. అందుకని యేసు ప్రభువుకు ఒక పేరు ఉన్నది. ఆయన పరమ డాక్టర్ అంటే ఆయన మంచి వైద్యుడు. లోకంలో ఉన్న డాక్టర్లందరికంటే ఎవరంటే ఆయన పరమ వైద్యుడు. ఈ వైద్యుడి దగ్గరికి నువ్వు రాగలిగితే దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాడు. ఈ రాత్రి ఈ మైక్ ద్వారా, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న అమ్మ, అక్క, మీరు ఎవరైనా పర్లేదు. మేమేమో మతాన్ని బోధించడానికి రాలా, మతాన్ని గురించి చెప్పడానికి రాలా. మాది మత మార్గం కాదు. మాది ఏ మార్గం అంట? పరలోక మార్గం, సత్య మార్గం. ఇది యేసయ్య మార్గాన్ని చెప్పడానికి మేము వచ్చాం. మేము మత స్థాపికులం కాదు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో మతాన్ని స్థాపించడానికి రాలే. మతం ఎలాంటిదంట? మత్తు లాంటిదంట. మతములో ఉన్నవాడు మత్తులో ఉంటాడు. వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. అందుకని దినాన మతములో ఉన్న వాళ్ళు అనేకులు వేరే మతస్థులను ఏం చేస్తున్నారంట? పడుతున్నారు, చంపుతున్నారు. ఎంత అన్యాయం అండి. మతములో ఉంటే నీకేం అర్థం కాదు. ఒక మార్గములో ఉంటే నీకు సత్యం అర్థం అవుతుంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు కూడా సత్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు, సత్యాన్ని బోధించాడు. అందుకని యోహాను సువార్త 14:6 ఉన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమనై ఉన్నానని ప్రభు చెప్పాడు. ప్రియులారా, నువ్వు పరలోకము చేరాలంటే ఒక మార్గం ఉన్నది. ఏమిటో మార్గం తెలుసా? యేసయ్య మార్గం. అందుకని యోహాను సువార్త 14:6 నేనే మార్గం. ఇలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. చాలా మంది అడిగితే అందరూ ఒకటేలండి, అన్ని నదులన్నీ పోయి దేంట్లో కలుస్తున్నాయి అంట? సముద్రంలోనే కలుస్తున్నాయి అంట కదా. అంటే అందరూ ఒకటేనా?
నేను వేరు మీరు వేరు. కాబట్టి ప్రియులారా, ఈ దినాన ఈ 12 సంవత్సరాల బ్లడ్ ఉమెన్ యేసుని గూర్చి విన్నది. ఈ రాత్రి ప్రియులారా, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న నీవు కూడా ఒక సత్యాన్ని గ్రహించు. రోమిలికి రాసిన పత్రిక 10:17లో ప్రభు ఒక మాట అంటాడు, వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. అందుకని నువ్వు వినాలా. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు విననుగాక. కాబట్టి దేవుని మాటలు వింటే నీకు జ్ఞానం కలుగుతుంది. దేవుని మాటలు వింటే నీకు బోధ కలుగుతుంది. దేవుని మాటలు వింటే నీకు సత్యం అర్థమవుతుంది. చాలా మంది దినాల్లో దేవుని మాటలు వినరు. ఎవరి మాటలు వింటారు? టీవీల్లో వచ్చే మాటలు భలే వింటారు. ఆరైతే టీవీ దగ్గరకు వచ్చి అబ్బా ఎంత చక్కగా వింటారో, ఎక్కడన్నా సీన్ పోతుందేమో అని ఎంత ఎలర్ట్గా ఉంటారు. కాబట్టి ప్రియులారా, అవి కాదు నిన్ను బాగు చేయవయ్యి. సీరియల్లో సినిమాలు నిన్ను బాగు చేయవు. సినిమాలు సీరియల్ చూసి దినాన్ని ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి. అత్తా కోడలు ఇద్దరు కలిసి చూస్తారు. అత్తా కోడలు ఇద్దరికి ఏముండదంట? ఇద్దరికి సమాధానం ఉండదు ఆ ఇంట్లోనే. ఒకసారి అంట సీన్ వెళ్ళిపోతా ఉందంట, అత్తగారు వచ్చిందంట. వస్తే అమ్మాయి ఋతురాగాలు కాదు, అత్తా కోడలు పెట్టిందంట. నేను పెట్టనందంట. కోడలు రిమోట్ చేసుకొని తల మీద కొట్టిందంట. తల పగిలిందంట, ఆమె చచ్చిపోయిందంట. అసలే మసోదు కదా. ఇలా జాగ్రత్త. ఈ రాత్రి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటావంటే, సత్యాన్ని నువ్వు ఎరగనంత కాలం నీ జీవితానికి నష్టం. కాబట్టి ఇక్కడ ఈ 12 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ఈ స్త్రీ యేసుని గూర్చి విన్నది. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు విను. దేవుని మాటలు వింటే నీకు మేలు కలుగుతుంది. దేవుని మాటలు వింటే నీ జీవితంలో గొప్ప దీవెన పొందుతావు. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా దేవుని మాటలు విని లోబడ్డారు. కాబట్టి దేవుడు వారిని దీవించాడు. కాబట్టి ఈమె కూడా దేవుని మాటలు విని మేలు పొందింది. ఏం చేసింది ఈమె? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వెనుకగా వెళ్ళి వస్త్రపచ్చంగా ముట్టుకొని స్వస్థత పడింది. ఎంత గొప్ప దేవుని. కాబట్టి నీ రోగం పోవాలంటే, ప్రియులారా, నీ గాయం తగ్గాలంటే, నీకున్న వ్యాధి పోవాలంటే, వ్యాధిగ్రస్తులను సైతము బాగు చేయగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసు. యేసు అంటే ప్రియులారా, ఇది మతము కాదు, ఇది ఒక మార్గం. యేసు దగ్గరికి నీ వస్తే దేవుడు నిన్ను తన మార్గంలో నడిపించుకుంటాడు. రెండవదిగా ఏమేం చేసిందంటే, ఒక మాట చూడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం మీరు గమనిస్తే, ప్రకటన గ్రంథము 14:12 మీరు గమనించండి. ప్రకటన గ్రంథము 14:12లో యేసును గూర్చిన విశ్వాసము. కాబట్టి రెండవదిగా మనం చూస్తే ఈమె యేసునందు ఏమొచ్చిందంట? విశ్వాసం వచ్చి. యేసును గూర్చిన విశ్వాసం. మొదట యేసుని గూర్చి విన్నది. కాబట్టి రాత్రి మరి పామర్తి వెంకటేశ్వర గారి ఇంట్లో దేవుడు తన మాటలు వినిపిస్తున్నాడు. అమ్మా, మీరు కూడా వినండి శ్రద్ధగా. మంచిది. దేవుని మాటలు వింటే నీకు కూడా మేలు దొరుకుతుంది. ఒకప్పుడు మేము కూడా ఇట్లా ద్వేషించిన వాళ్ళమే, దూరంగా ఉన్న వాళ్ళమే, మాకు వద్దనుకున్నాం. ఇది విదేశీ మతం అనుకున్నాం, ఇది ఫలానా వాళ్ళ మతం అనుకున్నాం, ఫలానా దూరస్తులది అనుకున్నాం. కాదు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. మానవుడికి తెలియక ప్రియులారా ఇది తోసివేసుకుంటున్నాడు. మేము ఒక ఇంటికి వెళ్ళాం. ఒక ఇంటికి వెళితే ఆ ఇంటిలో 15 ఫోటోలు ఉన్నాయి. ఆ తర్వాత యేసయ్య బొమ్మ ఉంది కదా. ఎంతమంది ఉన్నారు ముందు? 1, 2, 3, 4, 5, 15. తర్వాత 16వ వాడిని పెట్టారు యేసుప్రభుని. యేసుప్రభు ఎక్కడ ఉండాలా? ఫస్ట్లో ఉండాల్సింది. ఈయన తీసుకెళ్ళి వెనకమాల పెట్టినారు. వీళ్ళ చూడ మానవుడికి అర్థం కావటం. కాబట్టి ఇక్కడ ఈమెం చేసిందంటే యేసునందు విశ్వాసం ఉంచింది. కాబట్టి ఈ రాత్రి మనము యేసుని ఏం చేయాలంట? విశ్వసించాలా. కాబట్టి యేసుని కూర్చున్న విశ్వాసము నిన్ను ఎంతైనా బాగు చేస్తుంది. ఒకసారి ఒక ఇంటిలో ఒక ఆమెకి కడుపులో నొప్పి వచ్చేదంట. నొప్పి వచ్చినప్పుడల్లా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అది తగ్గిపోయేదంట. ట్యాబ్లెట్ ఇంట్లో అయిపోయింది అంటే చూసుకోవాలా. ఒక రాత్రి 11 గంటలకి కడుపులో నొప్పి వచ్చేసింది. ఎక్కడ ఎతికినా కూడా ఏం లేదంట,
ఒక్క ట్యాబ్లెట్ లేదు. మెడికల్ షాప్ కడితే మెడికల్ షాపులో ఇవ్వనంటున్నారంట, డాక్టర్లు అందుబాటులో లేరు. ఆమెమో కడుపులో నొప్పితో అల్లాడిపోతా ఉందంట. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళ అమ్మాయి చూసిందంట, 10th క్లాస్ చదువుతున్న పిల్ల. సరే ఇట్లా కదలే, ఇంట్లోకి వెళ్ళి బ్యాగ్లో చూస్తే ఆమె బ్యాగ్లో ఒక ట్యాబ్లెట్ దొరికిందంట. గబగబా తీసుకొచ్చింది. అమ్మమ్మ నా దగ్గర ఉంది ట్యాబ్లెట్, నీకు సరైంది సార్ ట్యాబ్లెట్ అని గబగబా దాన్ని కవర్ తీసి వాళ్ళ అమ్మకి ఇచ్చిందంట. వాళ్ళ అమ్మకి ఇస్తే ఆమె నోట్లో వేసుకొని నీళ్ళు పోసుకుంటే అరగంటలో కడుపులో నొప్పి తగ్గిందంట. ఏం తగ్గిందంట? ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గింది కదా. తెల్లారు అడిగాడంట వాళ్ళ నాన్న, అమ్మాయి ఇల్లంతా ఎతికాము, బ్యాగులంతా ఎతికాము, నీ బ్యాగులో ఎట్టుంది మీ అమ్మాయి ట్యాబ్లెట్ అన్నాడంట. ట్యాబ్లెట్ కాదు, పాడు కాదు నాన్న, అది చాక్లెట్ అందంట. ఏమందంట అంటే అది ట్యాబ్లెట్ అని ఆమె కడుపులోకి పంపిస్తే కడుపులో నొప్పి ఏమైపోయిందంట. ప్రియులారా, నీ నమ్మకమే, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. ఇది నాలో చాలా మందికి అర్థం కావటం, అనుమానమే. కాబట్టి ఇప్పుడు ఆ పిల్ల ఎంత తెలివిగా ప్రవర్తించింది చూడండి. ఈ ట్యాబ్లెట్గా నేస్తే మా అమ్మకి కడుపులో నేర్పుతుంది. ఇప్పుడు ఆమె ఏమి వేసుకున్నట్లే కనిపించింది, ఆమెకి టాబ్లెట్ వేసుకున్నట్లే. కాబట్టి ప్రియుల విశ్వాసం. కాబట్టి రాత్రి దేవుడు ఈ బ్లడ్ స్త్రీ, బి బ్లడ్ విమెన్ ఏముంచిందంటే విశ్వాసం వచ్చింది. అందుకని హెబ్రీ 11:6 అంటాడు, ఏమంటాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. కాబట్టి ప్రియులారా, విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? ఒక ఆయన అడిగితే అన్నాడంట, కుక్క అన్నాడంట. విశ్వాసం అంటే ఏంటంట? కుక్క. ఎందుకంట? కుక్క విశ్వాసము కలిగింది. అంటే మానవుడు విశ్వాసం కలిగిన వాడు కాదా? దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మనం మనుషులను నమ్ముతాం ప్రియులారా, ఇరుగు పొరుగు వారిని నమ్ముతాం, వాళ్ళని నమ్ముతాం, వీళ్ళని నమ్ముతాం, ఏదేదో చేస్తాం, కానీ దేవుణ్ణి నమ్మం. ప్రియులారా, నిజమైన దేవుణ్ణి నమ్ముకుంటే నీ రోగం ఎలాంటిదైనా ప్రభు ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవునో నీ ఇంటి వారునో రక్షణ పొందుదురు. అందుకని మన కృపక్క ఆ వరాలు వీళ్ళందరూ యేసునందు విశ్వాసం ఉంచారు. భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది వరాలకి, బ్రతకదనుకున్నారు, అయిపోయింది అనుకున్నారు. డాక్టర్లు కూడా హోప్లెస్ చెప్పేశారు, మా వాళ్ళకి తీసుకుపోండి అన్నాడు. మేము కూడా ప్రారంభ దినాల్లో పోతే ఈ అమ్మాయి ఏం బతికేదట్లేదు అనుకున్నాం. పిసికి పిల్లలాగా ఉంది మనసులో. కూర్చుంటే ఎంత ఉంది, గట్టిగా కొలిస్తే ఒక మూరడు అయిద్దాం, అట్లా అయిపోయింది తన పరిస్థితి. నాకు కూడా అనుమానం వచ్చింది. అయితే ప్రార్థన చేశాము. ఇది నాన్న మన కళ్ళ ముందు ఏం చేసింది? చక్కగా విశ్వాసం ఉంచారు వాళ్ళు. ఈ రాత్రి మా ప్రియులారా, నువ్వెవరైనా పర్లేదు, విశ్వాసం ఉంచు ప్రియులారా. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసునందు విశ్వాసం ఉంచు. ఎవరినందు విశ్వాసం ఉంచావు? ఎవరిపైన అనుకున్నావు? కాబట్టి యేసు నిన్ను బాగు చేస్తాడు. కాబట్టి వరాలు యేసునందు ఏమొచ్చింది? విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు ఆమెను బాగు చేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇది నాన్న చక్కగా దేవుని మందిరానికి వస్తా ఉంది, ఆరాధన చేస్తా ఉంది, ఎక్కడ కూడుకుంటే అక్కడికి వస్తా ఉంది. ఈరోజు కృతజ్ఞతగా ఇలాంటి కూడిక ఏర్పాటు చేయడానికి ఆ కుటుంబాన్ని ఎంతగానో ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కూడా ఏమంచిన? యేసును గూర్చిన విశ్వాసం. రాత్రి మా ప్రియులారా, మీరు ఎవరైనా పర్లేదు, యేసునందు విశ్వాసం ఉంచండి. అందుకనే అపోస్తలుల కార్యములు 4:12 మనం చదువుకున్నాం, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామములోనే మనము రక్షణ పొందాలా. రాత్రి ప్రభు తెలియజేస్తా ఉన్నాడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. కాబట్టి ప్రభు గుర్తు చేస్తా ఉన్నాడు. మూడవదిగా మనం ఒక మాట గుర్తు చేసుకున్నాం. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 14:1 ప్రభు అంటున్నాడు ఒక చక్కటి మాట. మత్తయి సువార్త 14:1 ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును కూర్చిన సమాచారము. ఈ స్త్రీ ఏం చేసిందంట? యేసును కూర్చిన సమాచారము తెలుసుకున్నది. అసలు ఎవరైనా ఎందుకు ఇట్లా తిరుగుతున్నాడు, ఎందుకు ఇట్లా బాగు చేస్తున్నాడు, ఈయనలో ఉన్నటువంటి శక్తి ఏమిటని సమాచారం చేసింది. ఏదైనా వస్తే మనం కూడా ఏం చేస్తాం? ఒక రోగం వస్తే ఏం చేస్తామండి? ఆ డాక్టర్ మంచోడా, ఈ డాక్టర్ మంచోడా,
ఎన్ని ఎంక్వైరీలు చేస్తాం, ఎన్ని సమాచారాలు కనుక్కుంటాం, అమ్మలక్కలను అడుగుతాం. అక్క మొన్న వెళ్ళామంటగా నీకు మోకాలు నొప్పి వస్తే ఎట్లా ఉంది, సూది పడిచాడా, ఆపరేషన్ చేశాడా, ఇట్లా మన సమాచారం కనుక్కుంటాం. అలాగే ఈమె కూడా యేసుని గూర్చిన సమాచారము విన్నది. యేసు అంటే ఎవరంట? కాబట్టి ఇక్కడ ఈమె యేసుని గూర్చి విన్నది, యేసుని గూర్చి తెలుసుకున్నది. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళింది. రాత్రి యేసు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. బైబిల్ చెప్తా ఉంది, యేసుని గూర్చి విన్నది, యేసు నందు విశ్వాసం ఉంచింది, తర్వాత యేసుని గూర్చిన సమాచారము తెలుసుకున్నది. సత్యమేదో అసత్యమేదో నువ్వు తెలుసుకో, గుడ్డిగా ఎడమాక. ఒక 5గురు అంటే ఏనుగుని చూడటానికి వెళ్ళారంట గుడ్డోళ్ళు. గతినాల్లో కూడా మనం చెప్పుకున్నాం. 5గురు గుడ్డోళ్ళు ఏనుగులు పరీక్షించాలని సర్కస్కి వెళ్ళారంట. ఆ ఖాళీ సమయంలో ఈ గుడ్డోళ్ళందరూ పోయి యజమాని అడిగారంట, అయ్యా మేము ఏనుగు చూడాలనుకుంటున్నాం, ఎట్లుంటుంది అన్నారంట. సరే రండి అన్నాడంట. ఒకడు పోయి కాళ్ళు పట్టుకున్నాడంట, సంబాల్లాగా ఉన్నాయంట అది కాళ్ళు. ఎట్లా ఉన్నాయంట? ఒరే ఏనుగంటే స్తంభం రా అన్నాడంట. అప్పుడు రెండో వాడు పోయి చెవులు పట్టుకున్నాడంట, ఒరే ఏనుగంటే ఏం లేదురా, మన ఇంట్లో చెరుకుది శాటలు రా అన్నాడంట. ఇంకొకడు అన్నాడంట, పైన వీపి మీద చెయ్యే చూసి, ఒరే ఏమి కాదురా, మన ఇంట్లో ఉండే డబుల్ కార్డు మంచం రా అన్నాడంట. అంతేనా? ఏనుగంటే ఏనుగు అలాగా ఉంటుందా? దాని కాళ్ళు స్తంభాల్లాగా ఉంటాయా? గుడ్డితనం. ఇదే నాన్న అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత ఏం కలిగజేసింది? గుడ్డితనమును కలిగజేసి సత్యాన్ని చూడనివ్వటం లేదు, సత్యాన్ని విననివ్వటం లేదు. సత్యము విననివ్వటం నేను కూర్చొని ఇక్కడ కదా. సత్యం చెబుతా ఉంటే చాలా మందికి ఎట్లా ఉంటుందంటే ఎలర్జీ, వాళ్ళ ఒళ్ళంతా పురుగులు బారినట్లుగా ఉంటుంది. ప్రియులారా, కాబట్టి రాత్రి యేసును కూర్చిన సమాచారము ఏమో తెలుసుకున్నది. ఫలానా చోట యేసు ప్రభు వారు ఉన్నారని వెళ్ళింది ఈ రాత్రి. ప్రియులారా, మన గ్రామంలోనే యెరూషలేము అనే ప్రార్థనా మందిరం ఉన్నది. 28 సంవత్సరాలుగా ఇక్కడ యేసును నమ్ముకున్న కొందరు యేసుని గురించి అనేకులకు ప్రకటన చేస్తున్నారు, అనేకులకు తెలియజేస్తున్నారు. అనేకులు రక్షించబడి ప్రతి వారం ఒక 100 మంది ప్రభుని ఆరాధిస్తున్నారు దేవుని మందిరంలో. నీకు తెలుసా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా ఈ సమాచారం నీకు అందిందా? కాబట్టి ఈ రాత్రి నువ్వు విను. ప్రభుని గురించి రాయబడిన ఒక మాట చూడండి. అక్కడ ఇర్మియా గ్రంథము 32:27లో, ఇర్మియా గ్రంథము 32:27లో ప్రభు ఒక మాట చెప్పినాడు. ఈయన ఎలాంటి వాడంట? ఇర్మియా గ్రంథము 32:27 మీరు గమనిస్తే 32:27, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడును. గుర్తుపెట్టుకో, ఈమె సమాచారము విన్నది. ఈయన ఎవరంట? యేసు. సర్వ శరీరులకు ఎవరంట ఈయన? ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. అందరూ చెబుతారు ఈ మాట, దేవుడు ఒక్కడేనండి. మరి ఎవరా దేవుడు? ఎవరా సత్యం? ఎవరా నీతిమంతుడు? ఎవరా పరిశుద్ధుడు? ఎప్పుడైనా పరిశీలన చేసావా? సమాచారం తీసుకున్నావా? ఎవరినైనా అడిగావా? కాబట్టి ఇర్మియా గ్రంథము 32:27లో ప్రభు అంటున్నాడు, ఈయన సర్వ శరీరులకు. ఈ రాత్రి ప్రియులారా, దేవుడంటే పరిశుద్ధుడు, దేవుడంటే పవిత్రుడు, దేవుడంటే పాపము లేనివాడు. ప్రియులారా, కామ క్రోధ మద మత్సరము లేనివాడు, ఇచ్చల లేనివాడు, కోర్కెలు లేనివాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మరణము లేనివాడు. నీకు తెలుసా? మరణించేవాడు దేవుడు ఎట్టు అవుతాడండి? కాబట్టి యేసు ప్రభు వారికి మరణము లేదు, మరణమును ఓడించాడు, మరణమును గెలిచాడు. అందుకని ఈస్టర్ డే ఏప్రిల్లో రాబోతా ఉంది. పునరుత్థాన దినం, ప్రపంచానికే సెలవు. ఆ దినాన ప్రపంచమే ఒప్పుకుంటా ఉంది, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కాబట్టి ఇది సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. చూడండి, ఒక మాట మీరు గమనిస్తే 2వ రాజుల గ్రంథము 19:15, 2వ రాజుల గ్రంథము 19:15లో ఒక మాట అంటాడు ప్రభు. 19:15,
యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. ఆ యెహోవా కెరూబుల మధ్యన నివసించిన ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు దేవా, భూమి భూమి ఆకాశములందున్న అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు. దేవుడని కాదంటారా? ఈయన సకల రాజ్యములకు దేవుడు. ఇంకొక మాట మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ ఒక మాట కొలసలకు రాసిన పత్రిక 1:15 చూడండి, ఈయన సకల ప్రజలకు దేవుడు, సకల రాజ్యములకు దేవుడు. యేసు అంటే ఎవరు అనుకుంటున్నావు? 1:15 కొలసలకు రాసిన పత్రిక. ఆయన ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 15 అంటాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. మొదటి వాడినే, కడపటి వాడినే, యుగ యుగములు జీవించేవాడినే. యెహోవానైనా నేను మార్పు లేని వాడను కదండి. మనకు 3 ఉన్నాయి మార్పులు: శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం కదండి. 3 కాలాలలో 3 రకాల వాతావరణాలు. కానీ దేవునిలో అలాంటి వాతావరణం లేదు. ఈయన మార్పు లేని వాడు. నిన్న నేడు ఎట్లా ఉంటాడంట? ఆయనకు ముసలితనం లేదు. ఇంత గొప్ప దేవుడు. కాబట్టి రాత్రి ఈ సమాచారం అంతా ఈమె సమకూర్చుకోండి. అందుకని యేసుని కూర్చిన సమాచారాన్ని ప్రియులరా తెలుసుకొని వెళ్ళిందామే. అడ్డగోలుగా వెళ్ళలే, ఏదో చెబితే వెళ్ళలే. యేసుని కూర్చి విన్నది. ఎవరంటే ఈయన సర్వ శరీరులకు దేవుడు, సర్వరాజ్యములకు దేవుడు, తర్వాత సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయనే ఆది, ఆయనే అంతం. కాబట్టి సృష్టికర్త. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళి ఎంత మేలు పొందండి. 12 సంవత్సరాలుగా పొందుతున్న బాధ ఎంత సమయంలో యేసు దగ్గరికి వచ్చి ఎంతసేపు పట్టింది? క్షణంలో తగ్గిపోయిందండి. ఆ వస్త్రాన్ని అట్ట ముట్టుకుందో లేదో ఏమైపోయింది? 12 సంవత్సరాలు బాధపడింది. ఆ బాధ ఊరికట్లా ముట్టుకుంటే బాగైపోయింది. అంత అద్భుతం అండి ప్రియులారా. అక్కడ ఏమైనా హాస్పిటల్ ఉందా? హాస్పిటల్ లేదు ప్రియులారా. యేసు దగ్గరికి వెళ్తే ఎంత టైం పట్టింది ప్రియులారా? ఎంతసేపు నీ రోగాన్ని పరిశీలన చేస్తాడు? క్షణంలో నువ్వు నమ్మితే చాలు. ఈ రాత్రి ప్రేమటువంటి వారులరా, ఈ బ్లాక్ ఉమెన్ ఎంత మేలు పొందింది. యేసుని కూర్చి విన్నది. రెండవదిగా ఏం చేసిందంట? యేసు నందు విశ్వాసం ఉంచింది. మూడవది ఏం చేసిందంటే యేసుని కూర్చిన సమాచారం. ఇది నానా యెరూషలేముకు వస్తున్నారంటే యేసు క్రీస్తులో ఉన్న సమాచారం తెలుసుకొని వస్తున్నారు అందరూ. ఊరికే గుడ్డిగా రావటంలే. 5గురు ఏదో గుడ్డిగా వెళ్ళి ఏనుగు కాళ్ళు పట్టుకున్నట్టు, చెవులు పట్టుకున్నట్టు, వీపి మీద చేసినట్లు కాదు. యేసు నిజ రక్షకుడని నమ్మి ఎంతమంది దినాన్ని గ్రామంలో ప్రభుని ఘనపరుస్తున్నాడు. నువ్వు కూడా ఈ రాత్రి ప్రేరరా నమ్మితే నువ్వు దేవుని యొక్క మేలును నువ్వు పొందుతావు. సో నీకు ఒక మాట మీరు గమనిస్తే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 35వ వచనం మీరు గమనించండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 35వ వచనంలో ఇక్కడ ప్రభు ఒక మాట జలదీస్తాడు. 8:35. అందుకు పిలుపు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని కూర్చిన సువార్త ప్రకటించను. ఇది నన్ను ఏం చేస్తున్నాడు? అదే యేసుని కూర్చిన సువార్త. ప్రభువు యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించమన్నాడు. ప్రభు ఏం చెప్పినాడంటే, ప్రియులారా మీరు సమస్త సృష్టికి ఏం చేయాలా? సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి నువ్వు కూడా నమ్మితే పరలోకము చేరుతావు. ఒకవేళ నమ్మకపోతే డాష్ నువ్వే దాన్ని నిర్ణయించుకో. కాబట్టి ఇక్కడ ఫిలిప్పు ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు సువార్త అంటే మంచి వార్త. ఇలా బైబిల్లో అన్ని మంచి వార్తలే. కాబట్టి ఇది నాన్న ఈ సాయంకాలం ఈ చల్లబోట ఈ శబ్దయంత్రం ద్వారా మంచి సువార్తను ఈ దినాల్లో మనం చాలా వార్తలు వింటాం కదండి. ఎన్నెన్నో వార్తలు వింటున్నాం. కానీ ఇక్కడ బైబిల్లో చెప్పినవన్నీ కూడా సత్య వార్తలను మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. చూడొక మాట ఆ బైబిల్ ఏం చెప్తుందంటే 5 వార్తలు చెప్తా ఉన్నది.
కాబట్టి ప్రియులారా, మనము సత్యవార్తను, కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నాడు కాబట్టి ఇది స్వీట్ వార్త, ఇది మంచి వార్త. ఏ వార్త అంట ఇది ప్రియులారా? ఇది మంచి వార్త, ఇది రక్షణ వార్త. ప్రియులారా, నువ్వు రక్షించబడాలని వర్తమానం నీకు వచ్చింది. 1985లో కూడా ఈ వార్త నాకు కూడా అందించబడింది. ప్రియులారా, నేను కూడా యేసు ప్రభుని ఎరగలే. మా ఇంట్లో ఒక మీటింగ్ జరిగింది, ఇట్లాగే మీటింగ్ జరిగింది. మేమే సినిమాకి వెళ్ళాం. సినిమా అయిన తర్వాత ఇంటికి వచ్చాం. వస్తే మా ఇంటి నిండా ప్రజలు ఉన్నారు. అప్పుడు అందరు వెళ్ళిపోతా ఉన్నారు. ఆ పాస్టర్ గారు అన్నాడు, ఆయన బ్రాహ్మడు, అవధాని గారు, ఏమయ్యా కోటేశ్వర, యేసుప్రభు నమ్ముకున్నావా అన్నాడు. మేము నమ్ముకోలేదంటే, యేసుప్రభు ఎవరో మాకు తెలియదు. అయితే యేసుప్రభు నమ్ముకో, నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావు అన్నాడు. నమ్మకపోతే ఏమన్నాడు? ఆ ఒక్క మాటే నన్ను పట్టుకుంది. నాకేం చెప్పలేదు ఆయన. ఆ ఒక్క మాట చెప్పాడు, ఆయన దారిని ఆయన పోయాడు. పిల్లలు, నేను నా మనసులో నేను నరకానికి పోకూడదు, పాతాళానికి వెళ్ళకూడదు, అగ్నిగుండంలో కాలకూడదు. యేసును నమ్మితే పరలోకం దొరికిద్దంట. అందుకు నేను నమ్ముకున్న యేసు ప్రభుని. మీరు నమ్ముతారా? చాలా మంది రోగాలు వచ్చి నమ్ముకుంటారు, అప్పులు అయితే నమ్ముకుంటారు, శ్రమలు వస్తే నమ్ముకుంటారు, కష్టాలు వస్తే నమ్ముకుంటారు, రకరకాల సమస్యలతో యేసు దగ్గరికి వస్తారు. కానీ నేను అట్లా నమ్ముకోవాలా. నేను చచ్చిపోతే ఎక్కడికి పోతామన్నాడు పాస్టర్ గారు. సువార్త నాకు వినిపించాడు. అందుకు నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను. ఇప్పటికి 36 సంవత్సరాలు. ప్రియులారా, యేసును నమ్మితే నాకు ఆనందం వచ్చింది. యేసును నమ్మకముందు నాకు ఎన్నో చెడ్డ స్వభావాలు ఉండే. యేసును నమ్ముకున్న తర్వాత నా జీవితాన్ని ఏం చేశాడు? ఆయన మార్చినాడు. అందుకనే వాక్యం చెప్తా ఉన్నది మత్తయి సువార్త 5:8లో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయంలో శుద్ధి లేకుండా నువ్వు ఎన్ని చేస్తే ఏం ప్రయోజనం? చాలా మంది చూడండి 5 గంటలకే స్నానాలు చేసేస్తారు కదండి. పుణ్యస్థానాలు. ఏ స్థానాలు అంట? మా నాన్న చచ్చిపోతే మా అమ్మ కృష్ణానది తీసుకెళ్ళి పుణ్యస్థానం చేయించింది. మాకేం తెలుసు? తీసుకెళ్ళింది, వెళ్ళాం. కాబట్టి ప్రియులారా, అవి కాదు పుణ్యస్థానం. నీ హృదయంలో శుద్ధి లేకుండా, నీ హృదయంలో పవిత్రత లేకుండా, నీ హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఉదయం లేచిన కాడి నుంచి ఎన్ని బూతులు మాట్లాడుతున్నావు, ఎన్ని చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నావు. రోజు ఒకటి మాట్లాడినా నెలకి ఎన్ని మాట్లాడతావు? 30 మాట్లాడతావు. సంవత్సరానికి ఎన్ని మాట్లాడతావు? 365 మాట్లాడతావు. ఇప్పుడు నువ్వు పుట్టిన కాడి నుంచి లెక్కేసుకో, ఎన్ని బూతులు మాట్లాడుంటావు. ఒక ఆమె అంటే ఒక ఇద్దరు అక్కలంట, ఈ బజార్లో ఒక ఆమె, ఆ బజార్లో ఒక ఆమె, ఇద్దరు తిట్టుకుంటున్నారంట. ఒకసారి ఆమె అంటుందంట, నిజంగా వాళ్ళు తిట్టుకుంటుంటే మైక్ కూడా అక్కర్లేదండి, మనం మైకి పెట్టి ఈ మైక్ వినబడదు కానీ బయటికి, కానీ వాళ్ళకి అసలు మైకే అక్కర్లా. ఎంత పెద్ద సౌండ్, డిజిటల్ సౌండ్ వస్తుంది దానికి కదా. ఏమంటుందంట, నీ చేతులు పడిపోదు అంటుందంట. ఆమంటుందంట, అసలు నువ్వే పడిపోదు, వాళ్ళకి సావుగా కదండి. ఎన్నిసార్లు మనం ఆమె చేతులు పడిపోతుంటే ఆమె ఏమంటుందంట, నువ్వే పడిపోదు. ప్రియులారా, ఈ రాత్రి దేవుని మాటలు విని హృదయాన్ని మార్చుకో. దేవుని వాక్యం చెప్తా ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కాబట్టి సువార్త నిన్ను మారుస్తుంది. అందుకనే ప్రియులారా, దేవుని సంఘం ఈ దినాన అనేకులకి సువార్త. ఈ గ్రామంలో ఎన్నోసార్లు ఈ యెరూషలేము ద్వారా సువార్త ప్రకటిస్తున్నాం. మీరు అందుకోవచ్చు, వీళ్ళు వెర్రి వాళ్ళు, పిచ్చోళ్ళు, వీళ్ళకేం పని పాటలు లేదు, బాగా ఎక్కడి నుంచో డబ్బులు వస్తున్నాయి అందుకే పంచుతున్నారు అనుకోవచ్చు మీరు. మాకు ఎక్కడి నుంచి రావమ్మా. కాబట్టి ప్రియులారా, ఇది సువార్త, ఇది మంచి వార్త, ఇది యేసయ్యకు వచ్చిన వార్త. నువ్వు నమ్మితే బాగుపడతావు, నమ్మితే నువ్వు స్వస్థత పొందుతావు, నమ్మితే నీకు మోక్షం దొరుకుతుంది, నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. కాబట్టి ఈమె యేసును వచ్చినటువంటి సువార్త విన్నది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఎంత గొప్ప ఆశీర్వాదం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి ఈ సువార్తను నువ్వు నమ్మితే, ఏమిటయ్యా సువార్త అంటే? 1 కొరింథీ 15:3 నాకు ఇయ్యబడిన మొదటి ఉపదేశం మీకు అనుగ్రహించిందని, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ నాడు ఆయన తిరిగి లేచెను. ఇలా ఇది సువార్త. యేసు ప్రభు మృతుడు కాదు, ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉన్నది. అనేకులు వెళ్ళి చూసి వస్తున్నారు. మరణమును గెలిచిన వాడు ఆయన,
మృత్యుపై విజయం పొందిన వాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి ప్రియులారా, ఈ సువార్త అనేకులను వెలిగిస్తా ఉంది. అనేకులు క్రైస్తవులను చంపినా, తిట్టినా, కొట్టినా, అవమానించినా, నిందించినా మారు మాట్లాడకుండా ఈ సువార్త ప్రకటిస్తున్నాం. మీరు గమనించేమంటారు, వాట్సాప్లో, యూట్యూబ్లో క్రైస్తవుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి దినాన. ఎవరైనా ఎదురు తిరిగి ఎవరన్నా అంటున్నారా? ఎందుకయ్యా నువ్వు ఈ పని చేస్తున్నాం, మేమేం చేశాం అనటమే తప్ప తిరుగుబాటు లేదు. సువార్త ఇది మంచి వార్త. యేసయ్య మాకు నేర్పిన సత్యం ఇది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క బ్లడ్ ఉమెన్ ప్రియులారా ఈ సువార్తను నమ్మింది. ఆమె కూడా సువార్థికురాలైంది. తాను పొందిన మేలును అనేకులకు తాను చెబుతా వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆఖరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకున్నాం. చూడండి, ఇక్కడ ఒక మాట మీరు గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 19:10 ప్రభు ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథము 19:10 చదవండి ఆ మాట. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై పాదముల ఎదుట సాగిలపడగా వద్దు సుమి నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు. కాబట్టి సాక్షిగా ఉన్నది, యేసును గూర్చిన సాక్ష్యం ఇస్తా ఉంది. అందుకని ఈ కుటుంబం కృపకోలు కూడా ఈ రాత్రి వాళ్ళు ఏమిస్తా ఉన్నారు? సాక్ష్యం ఇస్తా ఉన్నారు. దేవుడు వారికి చేసిన మేలు, వారిని రక్షించిన విధానం, దేవుడు వారికి చేసిన ప్రియుల శ్రేష్టమైనటువంటి ఆ స్వస్థత కార్యమును బట్టి వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఇక్కడ ఎందుకు పెట్టారంటే ప్రియులారా, మా బంధువులు కూడా నమ్ముకోవాలి. వాడు కల్లారా చూశారు, మా ఇంట్లో జరిగింది, మా ఇంట్లో జరిగిన మేలు చూశారు వాళ్ళు, మా బిడ్డకు వచ్చిన స్వస్థత వాళ్ళు చూశారు, వాళ్ళు కూడా నమ్ముకోవాలని ఇక్కడ ఈ రాత్రి పామర్తి వెంకటేశ్వర గారి ఇంట్లో సువార్త పెట్టారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఈ దినాన ప్రభు నమ్ముకొని పరలోకం చేరుతారు ఒక దినాన్ని. మీరు కూడా చేరాలి. ఎందుకంటే మీరు రక్త సంబంధికులు, మీరు బంధువులు. మీదంతా ఒక బీరకాయ పీసు. ఏ పీస్ అంట? మీరందరూ కూడా నమ్మాలి, అది వాళ్ళ సాక్ష్యం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈమె సాక్ష్యం ఇస్తా ఉంది ఈ రాత్రి. నువ్వు నమ్మితే దేవుడు నిన్ను కూడా పరలోకం తీసుకువెళ్తాడు. ప్రభు రాబోతున్నాడు, ప్రభు వచ్చే దినాల్లో ఉంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఈ బ్లడ్ ఉమెన్ తన జీవితంలో ఎన్నో తిప్పులు పడింది, ఎన్నో ఇబ్బందులు పడింది, ఎంతో డబ్బు ఖర్చు అయింది, అందరి ద్వారా ప్రియులారా అవమానించబడింది, ఇంటి వాళ్ళు కూడా విసుగుపట్టింది. అయితే అద్భుతంగా యేసుని గురించి ఏం చేసింది? ఏమే విన్నది, విని ప్రియులారా విశ్వాసం వచ్చింది. రెండవదిగా ఏం చేసింది? ఆమె విశ్వాసం వచ్చింది. దేవుని యందు విశ్వాసం వచ్చి రాత్రి ఎవరి మీద విశ్వాసం పెట్టుకున్నా ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు. ప్రియులారా, నిన్ను కాపాడుతాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచు. మూడవదిగా ఏమి చేసిందంట? సమాచారం విన్నది. యేసునికి వచ్చిన సమాచారం తెలుసుకున్నది. యేసు ఎవరు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన పరిశుద్ధుడయ్యండి పాపులను రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుడు ఏం చేశాడు? దిగి వచ్చాడు మన కోసం. మనం ఏం చేస్తున్నాం? మనం వెళ్తున్నాం ఆయన దగ్గరికి. మనం వెళ్ళక్కర్లా, ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఎచ్చడ ఇద్దరు ముగ్గురు నామమున కూడి ఉంటారు, అక్కడ నేను ఉన్నానని ప్రభు తెలియజేస్తున్నాడు. నాలుగోదిగా ఏం చేసిందంటే ఈమె ప్రియులారా సువార్త ప్రకటించింది. సువార్తను నమ్మితే నీవు కూడా ఆశీర్వదించబడతావు. ఐదోదిగా ఏమి ఇచ్చిందంటే ఏమే సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి ఈ కుటుంబం కూడా ఈ రాత్రి సాక్ష్యం ఇస్తున్నారు. గ్రామస్తులందరూ వినాలా, అందరూ మారు మనసు పొందాలా, తెలుసుకోవాలా, సత్యాన్ని ఎరగాల, మంచి మార్గంలోనికి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రాత్రి ప్రియులారా నీవు కూడా దేవుని మాటలు విన్నావు, నువ్వేం చేయక్కర్లా. ప్రియులారా యేసునందు విశ్వాసం అంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం మానవాళిని రక్షించడానికి ఆయన జగత్ రక్షకుడు అయ్యండి, సర్వలోక సృష్టికర్త అయ్యండి, మానవ శరీరంలో ఈ లోకానికి వచ్చి ఇలా శిలువలో మరణించాడు, రక్తాన్ని కార్చాడు. ఎట్లా ఎక్కయో మేకల ఎక్కయో కోడలి యొక్క రక్తము ద్వారా కాకుండా ఆయన రక్తముతో ఆయన తన రక్తాన్ని చిందించి మానవాళికి విమోచన దయచేశాడు. ఆ రక్తమునందు విశ్వాసం వచ్చితే నీవు కూడా ఈ రాత్రి పరిశుద్ధుడు అవుతావు.
పవిత్రుడు అవుతావు, ఆయన కుమారుడు అవుతావు. నీ కూడా ప్రియులారా ఆయన కుమారుడు కావాలని ఆశ ఉన్నదా? ఈ రాత్రి ప్రభు అయిన యేసునని విశ్వాసం ఉంచు. అప్పుడు నీవునో నీంటి వారునో మేలు పొందుతావు. కాబట్టి దేవుడు వరాలను జ్ఞాపకం చేసుకొని మరి ఒక సంవత్సరం ఇచ్చారు. ఒక మాట చదువుకుందాం. ఒక మాట బర్త్డే సందర్భంగా చూడండి, హబక్కు రాసిన పుస్తకం 3వ అధ్యాయం. ఒక మాట మీరు గమనిస్తే ఆ మాట మనందరికీ తెలుసు. హబక్కు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును దేవుడు దయాకిరీటి 65వ కీర్తన 11లో దేవుడు ఆమెకు దయాకిరీటిగా ఇచ్చాడు. మరి ఒక సంవత్సరం ఇచ్చాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు ఆమెను కాపాడాలని, ఆమె బిడ్డలను కాపాడాలని, కుటుంబాన్ని దీవించాలని మనం ప్రార్థన చేద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగా. దేవుడు ఈ మాటలు దీవించనుగా. ప్రార్థన చేసుకున్నాం. విజ్ఞాపన రావున్నా రండి, ఒక అడిగి టైం.